అక్కడ ఆల్ ఐస్ రఫా అనగానే ఇక్కడ మన దేశంలో కూడా ఒక పెయిడ్ బ్యాచ్ తనతో పాటు కొన్ని పెయిడ్ సినిమా గొంతులు అదే పనిగా ఆల్ ఐస్ రఫా అంటూ స్టేట్మెంట్లు స్టేట్లు పోస్టులు పెట్టేస్తున్నారు. వాస్తవానికి ఎవరు చచ్చినా బతికినా ఎవరు చంపినా చంపబడుతున్నది వీళ్లకు అప్రస్తుతం. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది తమకు సినిమాలో ఏ బ్యాచ్ అవకాశాలు ఇస్తుందో, ఏ పెట్టుబడిదారుడు మనకెంత పడేస్తాడో అది చాలు, అంతే. వీరికి ఇంకేం అవసరం లేదు. అయితే వీరిక్కడ ఇంకో విషయం మర్చిపోతున్నారు. అది వీరికి అవసరం లేదనుకోండి, కాకపోతే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ సమస్యలతో జేబులు నిండవు కదా. మొన్నటికి మొన్న బెంగాల్లో ఒక మహిళా ఎమ్మెల్యేను అతి కిరాతకంగా చంపేశారు. ఎందుకంటే అక్కడ భయానక వాతావరణం కనుక సృష్టిస్తే వారికి కావాల్సింది ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కార్యకర్తలు దొరకకుండా చేయడం, వారిని భయపెట్టడం ఇక్కడ అసలు ఉద్దేశం. తద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం. అయితే ఇది ఎంతవరకు సమంజసం? కేవలం ఒక రాజకీయ ప్రయోజనాల కోసం హత్యా రాజకీయాలు ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరుస్తాయి? తమను కాపాడుకోవడానికి ఇతరులను చంపమని ఏ చట్టం చెప్పింది? ఇంకా గత కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటి సంస్కృతి మన దేశం మొత్తం అశాంతం ఉండేది. ఇటు తమిళనాడు ప్రాంతంలో ఎల్టీటీఈ, అటు ఈశాన్య రాష్ట్రాలలో బోడోలు నాగా తీవ్రవాదం, ఇటు కాశ్మీర్లో కాశ్మీర్ తీవ్రవాదం, ముంబైలో మాఫియా సంస్కృతి, ఇటు మనం రెడ్ లైట్ ఏరియా చెప్పుకుంటాం, ఇటు ఏరియా మొత్తం నక్సలైట్. ఈ మనుషులను చంపడం అనే సిద్ధాంతాలు చేకూర్చుకునే ఇట్లాంటి విషయాల పట్ల మాత్రం వీరు మాట్లాడరు. ఎందుకంటే ఒకవేళ కనుక మాట్లాడితే రాత్రికి రాత్రే ఫోన్ వస్తుంది వాళ్ళకి, అదే వీళ్ళ భయం. అయితే ఇంతగా ఇటువైపే పోతున్న ఈ మేనేజ్ చేస్తున్న ఒక విషయం అర్థం కావాల్సిన అవసరం ఉంది. అదే ఇజ్రాయెల్కి ఇన్ని ఆయుధాలు ఒకేసారి ఎలా వచ్చాయి? ఇజ్రాయెల్ అనేక షెల్ బాంబులతో గాజా స్ట్రిప్పై హమాస్ తీవ్రవాదులపై దాడులు చేస్తుంది, మనం అందరం చూస్తున్నాం. మొదట హమాస్ తీవ్రవాదులే ఇజ్రాయెల్ కవ్వించి దాడులకు తెగబడింది అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ విషయాన్ని మానవతా గ్రూప్ మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే వీరికి కావాల్సింది అవతలి వాడి కొంప నామరూపాలు లేకుండా చేసైనా వీరి వైపు నిలబడడమే ఇక్కడ మానవతావాదం. ఇక అసలు విషయంలోకి వద్దాం. గత అక్టోబర్ నుండి ఇజ్రాయెల్ను పాలస్తీన్లకు యుద్ధం జరుగుతున్న మాట అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇన్ని ఆయుధాలు కావాలంటే ఎక్కడి నుండి తెస్తారు? ఒకేసారి ఎక్కడి నుండి తెస్తారు? అటు ఉక్రెయిన్లోనూ ఇదే తరహా యుద్ధం జరుగుతోంది. వీరి యుద్ధంతో ఇక్కడ లాభపడుతున్నది ఆయుధ వ్యాపారులు. సరే, ఆ లాభం మాట ఎలా ఉన్నా అసలు వారు కూడా 24 గంటలు పనిచేసినప్పటికీ కూడా ఆయుధాలు వారు సరఫరా చేయలేకపోతున్నారట. ఎందుకంటే అటు ఉక్రెయిన్లో ఇటు ఇజ్రాయెల్ కలిపి రోజుకు దాదాపు 10,000 షెల్స్ బాంబులను ఉపయోగిస్తున్నారు. మరి ఈ సమయంలో పాకిస్తాన్ కూడా తన రక్షణ కోసం కొనుగోలు చేసుకున్న షెల్ బాంబులు ఇజ్రాయెల్కు గుర్తుకొచ్చాయి. ఇంకేముంది, మంతనాలు సాగాయి. బహ్రెయిన్ నుండి పాకిస్తాన్లో ఒక రవాణా విమానం దిగింది, లోడ్ చేసుకుంది, బహ్రెయిన్ చేరుకుంది. అక్కడ నుండి సెప్రస్ నుండి ఇజ్రాయెల్కు ఆయుధాలు చేరిపోయాయి. అవి ఇజ్రాయెల్కు అన్న సంగతి తెలియకుండానే పాకిస్తాన్ ఆయుధాలను అమ్మిందా? ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ అద్భుత మానవతా ప్రేమికులు పాలస్తీనా గురించి ఏడవడం, ఆయుధాలు మాత్రం ఇజ్రాయెల్కు అమ్మడం, ఇది తెలియక ఈ సినిమా గుంట నక్కలు రఫా అంటూ దొంగ ఏడుపులు ఏడవడం. ఇప్పుడు అర్థమైంది కదా గుంట నక్కలు ఎవరు. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. మీరు కూడా సరైన సమాచారం ఎవరిస్తున్నారో కూడా తెలుసుకోండి. జై హింద్, భారత్ మాతాకి జై. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు.